ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి స్త్రీ పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. కౌరవుల సర్వనాశాన్ని విన్న ధృతరాష్ట్రుడు భీష్మాదుల మాట విననందుకు తనను తాను నిందించుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. సంజయుడు అతనిని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ, ఇదంతా నీవు కావాలని తెచ్చిపెట్టుకున్నదే అని అన్నాడు. విదురుడు ధృతరాష్ట్రునికి అనేక విధాల ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఇలా అన్నాడు. రాజా, నీ అంతట నువ్వే ధైర్యం తెచ్చుకో. లెమ్ము, లోకం పోకడ ఇలాగే ఉంటుంది. ప్రోగు చేసి కొనడం చివరికి క్షయానికే, పైకి లేవడం పడిపోవడానికే. కలయికలన్నీ చివరికి విడిపోవడంలోనే ముగుస్తాయి. జీవితం ఏనాటికైనా మరణంతోనే ముగిసిపోతుంది. సర్వే క్షయంతా నిచయాః పతనాంతాః సమృచ్ఛయా సంయోగ విప్రయోగాంతా మరణాంతం చ జీవితం. స్త్రీ పర్వము 2:3. రాజా, యముడు శూరుణ్ణి తీసుకొని పోతాడు, భీరువును లాగికొని పోతాడు. అలాంటప్పుడు క్షత్రియ శ్రేష్ఠులు యుద్ధం చేయకుండా ఎలా ఉంటారు? రాజా, యుద్ధం చేయనివాడు మరణిస్తాడు. యుద్ధం చేసినా కూడా ఒకడు మరణించడు. దాపురించిన కాలాన్ని ఎవ్వడు దాటజాలదు. ప్రాణులు మొదట్లో లేవు, మధ్యకాలంలో కొంతకాలం ఉంటాయి, నశించిన తరువాత అవి ఉండవు. అలాంటప్పుడు ఎందుకు వీటి కోసం ఈ ఏడ్పంతా? అభావాదీని భూతాని భావమధ్యాని భారత, అభావ నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. స్త్రీ పర్వము 2:6. రాజా, కాలం అన్ని భూతాలను కూడా లాగికొనిపోతూ ఉంటుంది. కాలానికి ఎవడు ఇష్టుడు కాదు, ద్వేషపాత్రుడు కాడు. కాలః కర్షతి భూతాని సర్వాణి వివిధాన్యుత, న కాలస్య ప్రియః కశ్చిన్న ద్వేష్యః కురుసత్తమః. రాజా, యుద్ధంలో ప్రాణాలు విడిచిన వారిని గూర్చి నీవు విచారించకూడదు. మనకు శాస్త్రమే కనుక ప్రమాణమైతే వాళ్ళందరూ ఉత్తమ లోకాలు పొందారు. కనబడని స్థితి నుండి వచ్చారు, మళ్ళీ కనబడని స్థితికి వెళ్ళిపోయారు. వీళ్ళు నీకు సంబంధించిన వాళ్ళు కాదు, నువ్వు వాళ్లకు సంబంధించిన వాడవు కాదు. నీవు వాళ్ళకెవరో, నీకు వాళ్ళెవరో, అందుకు ఏడ్పెందుకు? అదర్శనాదా పతితాః పునశ్చాదర్శనం గతాః, నైతే తవ న తేషాం త్వం తత్ర కా పరిదేవనా. రాజా, రణంలో ప్రాణాలు విడిచిన సూర్యులు స్వర్గానికి వెళ్ళినట్లు గొప్ప గొప్ప దక్షిణలిచ్చిన యజ్ఞాల చేత కానీ, తపస్సుల చేత కానీ, విద్య చేత కానీ వెళ్ళజాలరు. ఈ సంసారాలలో
వేల కొలది తల్లిదండ్రులను, వందల కొలది పుత్రులను, భార్యలను అనుభవించాం. ఇప్పుడు వాళ్ళు ఎవరి వాళ్ళు, మనం ఎవరి వాళ్ళం? మాతాపితృసహస్రాణి పుత్రదారశతాని చ సంసారేష్వనుభూతాని కస్య తే కస్య వా వయం. స్త్రీ పర్వము 2:21. కాలం ప్రాణులను పక్వం చేస్తూ ఉంటుంది. కాలం ప్రజలను సంహరిస్తూ ఉంటుంది. అందరూ నిద్రపోతూ ఉంటే కాలం మెలకువతో ఉంటుంది. కాలాన్ని ఎవరూ అతిక్రమించజాలరు. కాలః పచతి భూతాని, కాలః సంహరతే ప్రజాః, కాలః సుప్తేషు జాగర్తి, కాలో హి దురతిక్రమః. యౌవనం అనిత్యమైనది, జీవితం అనిత్యమైనది, ధన సంచయం, ప్రోగు వేసుకున్న ధనం అనిత్యమైనది, ఆరోగ్యం అనిత్యమైనది, ప్రియులతో సహవాసం అనిత్యమైనది. పండితుడైన వాడు వీటి మీద అత్యాసక్తి పెంచుకొనకూడదు. అనిత్యం యౌవనం రూపం, జీవితం ద్రవ్య సంచయః, ఆరోగ్యం ప్రియ సంవాసో, గురుద్వేదేషు నా పండితః. మొత్తం దేశానికే వచ్చి పడిన ఆపదను గూర్చి ఒక్కడూ కూర్చుండి చింతించకూడదు. చివరికి అలా చింతించేవాడు మరణిస్తాడు. ఆ ఆపద మాత్రం తొలగదు. న జానపదికం దుఃఖమేకః శోచితుమర్హసీతి అస్య భావేన యుజ్యేత తచ్చాస్య న నివర్తతే. పరాక్రమం అనగా దుఃఖాన్ని అధిగమించే మార్గం. అది కనబడితే దుఃఖాన్ని గూర్చి విచారించకుండా ప్రతిక్రియ చేసుకోవాలి. దానిని గూర్చి ఆలోచిస్తూ కూర్చున్నా అది పోదు, ఇంకా పెరుగుతుంది. అశోచన్ ప్రతికుర్వీత యది పశ్యేత్ పరాక్రమం, భేషజ్యమేతద్దుఃఖస్య యదేతన్నాను చింతయేత్, చింత్యమానం హి న వ్యేతి భూయశ్చాపి ప్రవర్ధతే. స్త్రీ పర్వము 2:27. అనిష్టమైనవి వచ్చిపడినా, ప్రియమైనవి దూరమైనా, అల్పబుద్ధులైన మానవులు మానసమైన దుఃఖంతో దహించుకొని పోతూ ఉంటారు. మానసమైన దుఃఖాన్ని బుద్ధిబలం చేత తొలగించుకోవాలి. శారీరక దుఃఖాన్ని ఔషధాల చేత నివారించుకోవాలి. తెలివి ఉన్నందుకు చూపవలసిన సామర్థ్యం ఇదే. అజ్ఞానుల వలె ప్రవర్తించకూడదు. ప్రజ్ఞయా మానసం దుఃఖం హన్యాచ్చారీరమౌషధై, ఏతద్విజ్ఞాన సామర్థ్యం న బాలైః సమతామయాత్. మానవుడు పూర్వం చేసిన కర్మ వానిని వదలదు. వాడు పడుకున్నప్పుడు పక్కనే పడుకుంటుంది, నిలబడినప్పుడు అనుసరించి నిలబడుతుంది, పరిగెత్తుతుంటే కూడా పరిగెత్తుతుంది. శయానం చానుశేతే హి తిష్టనం తిష్టంతం చాను తిష్టతి, అనుధావతి ధావంతం కర్మ పూర్వకృతం నరం. ఎవడు ఏ శరీరంతో ఏ కర్మ చేస్తాడో అతడు ఆయా శరీరంతో దాని ఫలం అనుభవిస్తాడు. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. మంచి పని చేసినా చెడ్డ పని చేసినా తనకు తానే సాక్షి. ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మినః. ఆత్మైవ హ్యాత్మనః సాక్షి
కృతస్యాపకృతస్య చ. స్త్రీ పర్వము 2:35. శుభకర్మచేత శుభఫలం లభిస్తుంది, అశుభకర్మచేత అశుభ ఫలం లభిస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా చేసిన దాని ఫలమే లభిస్తుంది, కానీ చేయని దానికి లభించదు. రాజా, ఈ జగత్తును గూర్చి ఆలోచిస్తుంటే అంతా అశాశ్వతంగానే కనబడుతుంది. ఈ లోకం అరటి చెట్టు వంటిది. ఒలిచి చూస్తే చివరికి మిగిలే సారం ఏమీ ఉండదు. అశాశ్వతమిదం సర్వం చింత్యమానం నరర్షభ, కదలీసన్నిభో లోకః సారో హ్యస్య న విద్యతే. గొప్ప బుద్ధిమంతులు, మూఢులు, ధనవంతులు, దరిద్రులు అందరూ శ్మశానంలో పడి మాంసం లేని ఎముకలు మాత్రమే అధికంగా ఉన్న ప్రేగులు వ్రేలాడుతున్న శరీరాలతో నిద్రపోతున్నప్పుడు వాళ్లను చూచేవాళ్ళు వాళ్ళ కులం కానీ, రూపం కానీ, ఇతర విశేషాలు కానీ తెలుసుకొనగలుగుతారా? అలాంటప్పుడు జనులు మోసపోయి అజ్ఞానంలో పడి ఎందుకు ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారో తెలియదు. యదా ప్రాజ్ఞాశ్చ మూఢాశ్చ ధనవంతోథ నిర్ధనాః సర్వే పితృగుణం ప్రాప్య స్వపంతి విగతజ్వరాః నిర్మాంస్తైరస్థిభూయ ఇష్టైర్గాత్రైః స్నాయునిబంధనైః కిం విశేషం ప్రవిశ్యంతి తత్ర తేషాం పరే జనాః ఏన ప్రత్యవగచ్చేయుః కులరూపవిశేషణం కస్మాదన్యోస్యమిచ్చంతి విప్రలబ్ధధియో నరాః. స్త్రీ పర్వము 3:4-6. జీర్ణ వస్త్రమునైనా జీర్ణం కాని వస్త్రాన్నైనా విడచి మరొక వస్త్రం ధరించినట్లే ప్రాణులు కొత్త కొత్త శరీరాలు ధరిస్తుంటాయి. ఒక్కొక్కప్పుడు మట్టి పాత్ర చక్రం మీద ఉన్నప్పుడే విడిపోతుంది. కొంచెం తయారైన తరువాత ఒకటి పాడైపోతుంది, ఒకటి పూర్తిగా తయారైన వెంటనే బ్రద్దలైపోతుంది. చక్రం మీద నుండి దానిని ఛేదించేటప్పుడు ఒకటి పాడైపోతుంది, దానిని క్రిందికి దింపుతున్నప్పుడు ఒకటి చెడిపోతుంది, దింపిన తరువాత ఒకటి చెడిపోతుంది, ఒకటి పచ్చిగా ఉండగానే పాడైపోతుంది, ఒకటి ఎండిన తరువాత బీటలు తీస్తుంది, ఒకటి కాల్చుతున్నప్పుడు బ్రద్దలైపోతుంది, ఒకటి ఆమ నుండి దింపుతున్నప్పుడు బ్రద్దలైపోతుంది, ఒకటి దింపిన తరువాత బ్రద్దలైపోతుంది, ఒకటి వాడుతున్నప్పుడు బ్రద్దలైపోతుంది. అదేవిధంగా రాజా, ప్రాణుల శరీరాలు గర్భంలో ఉండగానే ప్రసవం అయిన తరువాతనో, ఒకరోజు తరువాతనో, అర్ధమాసం తరువాతనో, మాసం తరువాతనో, 1 సంవత్సరంలోనూ 2 సంవత్సరాలలోనూ, యౌవనంలో ఉన్నప్పుడు, మధ్య వయస్సులో ఉన్నప్పుడు, వార్ధక్యంలోనూ నశిస్తూ ఉంటాయి. పూర్వకర్మానుసారం ప్రాణులు పుట్టవచ్చు, పుట్టకపోవచ్చు. ఈ విధంగా లోకం సాంసిద్ధికం అనగా ఒక అలవాటు ప్రకారం నడిచేది అయినప్పుడు విచారించడం ఎందుకు? ఒక ప్రాణి నీళ్లలో దిగి మునగడం, తేలడం చూస్తున్నట్లు ప్రాణులు సంసారంలో ఉన్న జన్మ నిమజ్జనాలు ఉన్మజ్జన నిమజ్జనాలు చేస్తూ ఉంటాయి. ప్రతి మానవుడు కూడా కొన్నాళ్ళు గర్భంలో ద్రవ పదార్థ రూపంలో ఉండి 5 మాసాలకు అవయవాలు ఏర్పడి
మరికొన్ని మాసాలకు గర్భం నుండి బయటపడతాడు. అనేక గ్రహబాధలు అనుభవించి పెద్దయైన తరువాత రోగాలతో బాధపడతాడు. అనేక వ్యసనాలకు లోనవుతాడు. తక్కువ కులం వాళ్లను అసహ్యించుకుంటూ తాను ఉత్తమ కులానికి చెందినవాడని సంతోషిస్తూ ఉంటాడు. దరిద్రులను అసహ్యించుకుంటూ ధనదర్పంతో నిండి ఉంటాడు. కులీనత్వే చ రమతే దుష్కులీనాన్ వికుత్సయన్ ధనదర్పేణ దృప్తశ్చ దరిద్రాన్ పరికుత్సయన్. స్త్రీ పర్వము 4:13. పరులు మూర్ఖులంటాడు, తాను ఎట్టివాడో తెలుసుకొనడు. ఇతరుల దోషాలను ఎత్తి చూపి ఆక్షేపిస్తూ ఉంటాడు. తనను తాను నిగ్రహించుకొనడానికి ప్రయత్నింపడు. మూర్ఖానితి పరానాహ నాత్మానం సమవేక్షతే దోషాన్ క్షిపతి చాన్యేషాం ఆత్మానం శాస్తుమిచ్చతి. భూమిలో పాతిపెట్టిన తరువాత అందరూ ఒకే విధంగా నిద్రపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ అజ్ఞానులు ఒకళ్ళనొకళ్ళు మోసగించుకొనడం కోసం ఎందుకు ప్రయత్నిస్తుంటారో తెలియదు. యదా సర్వే సమం న్యస్తాః స్వపంతి ధరణీతలే కస్మాదన్యోన్యమిచ్చంతి ప్రలబ్ధుమిహ దుర్బుధాః. స్త్రీ పర్వము 4:18. మహారణ్యం వంటిదని విదురుడు ధృతరాష్ట్రునికి ఇంకా బోధిస్తూ జగత్తు దారి తెన్ను తెలియని మహారణ్యం వంటిదని వర్ణించి చెప్పాడు. అరణ్యంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడు ఒకనాడు భయంకరమైన అనేకమైన ఆకారాలు గల క్రూర మృగాలతో నిండిన వనంలో ప్రవేశించాడట. అది చూడగానే అతని గుండె జారిపోయింది. ఒడలు గగుర్పుడొచ్చింది. ఎటు వెళ్ళాలో తోచక ఇటు అటు తిరుగుతున్నాడు. ఎక్కడైనా దారి దొరుకుతుందా అని చూస్తున్నాడు. దూరంగా వెళ్ళలేక పోతున్నాడు. ఆ మృగాలు వీనిని విడిచేలా లేవు. ఆ వనం చుట్టూ వల కప్పినట్లు కనపడింది. భయంకరమైన ఆకారం గల ఒక స్త్రీ చేతులతో ఆ వల కప్పుతూ ఉన్నది. ఆ మహావనంలో అంతటా 5 పడగల మహాసర్పాలు, పర్వతాల వలె ఎత్తైన వృక్షాలు ఉన్నాయి. ఆ వనం మధ్యలో పెద్ద కూపం ఉంది. దాని చుట్టూ గట్టి తీగలు అల్లుకొని పోయి ఉండడం చేత అది అక్కడ ఉన్నట్లు తెలియడం లేదు. తెలియక దానిలో పడి ఆ తీగలకు తగులుకొని అతడు తలక్రిందుగా వేలాడుతున్నాడు. ఆ కూపమధ్యంలో ఒక మహానాగం కూడా కనపడింది. కూపం బయట 6 ముఖాలతో 12 కాళ్లతో నల్లగాను తెల్లగాను ఒక ఏనుగ మెల్లగా కదులుతున్నది. దాని చుట్టూ చెట్లు తీగలు కప్పి ఉన్నాయి. అనేక విధాలైన ఆకారాలు గల మధుకరాలు కల అనగా తేనెపట్టులు, తేనె ధారలు స్రవింపచేస్తుండగా ఆ బ్రాహ్మణుడు ఆ ధారలు ఆస్వాదించడం ప్రారంభించాడు. అంతటి కష్ట సమయంలోనూ కూడా ఆ మధుధారలు ఎంత తాగినా అతనికి తృప్తి కలగడం లేదు. ఆ కూపం దగ్గరనే ఉన్న వృక్షాన్ని నల్లగాను తెల్లగాను ఉన్న ఎలుకలు దులుస్తున్నాయి. ఈ విధంగా అక్కడ వనదుర్గం చివర భయంకర మృగాలు, ఉగ్రరూపం గల స్త్రీ, కూపం లోపల పెద్ద నాగం, కూప పరిసరాలలో ఏనుగు, పడుతుందేమో అనిపించే చెట్టు, తేనెతో ప్రలోభపెట్టే మధుకరాలు, ఈ విధంగా 6 భయాలున్నా కూడా ఆ బ్రాహ్మణునికి జీవితం మీద ఆశ పోలేదు.
నిర్వేదం కలగలేదు. ఈ విధంగా చెప్పి విదురుడే ఇలా అన్నాడు: రాజా, మోక్షవేత్తలు ఈ కథను ఉపమానంగా చెబుతారు. మహాసంసారమే ఆ దుర్గవనం. దానిలో ఉన్న క్రూరమృగాలు, వ్యాధులు, భయంకరమైన ఆ స్త్రీ వార్ధక్యం, కూపం, శరీరం, దానిలో ఉన్న మహాసర్పం కాలం, కూపమధ్యంలో ఏ వల్లిని పట్టుకొని ఆ మానవుడు వ్రేలాడుతున్నాడో అది జీవితాశ 6 ముఖాల ఏనుగు సంవత్సరం. దాని ముఖాలు ఋతువు, 12 పాదాలు, 12 మాసాలు. చెట్టును దులుస్తున్న ఎలుకలు రాత్రులు పగళ్ళు, మధుకరాలు కామాలు, మధుధారలు కామరసాలు. ఈ విధంగా సంసారమే దుర్గమమైన మహావనం. విదురుడు ధృతరాష్ట్రునికి ఈ విధంగా ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తుండగానే ధృతరాష్ట్రుడు స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. వ్యాసుడు, విదురుడు, ద్వారపాలకులు చేసిన ఉపచారాలకు అతడు లేచి పుత్రశోకంతో విలపించాడు. వ్యాసుడు అతనిని ఓదారుస్తూ, ధృతరాష్ట్ర, ఈ కౌరవ వినాశనం కాలం ప్రభావం చేత కేవలం నీ పుత్రుణ్ణి నిమిత్తంగా చేసుకొని జరిగినది. దైవ నిర్ణీతమైన దానిని మానవులు మార్చజాలరు కదా. పూర్వం ఇంద్రసభలో జరిగిన వృత్తాంతం చెబుతున్నాను, విను. అది వింటే నీ మనస్సుకు కొంత స్థైర్యం కలుగుతుంది. దేవసభలో నారదాది దేవర్షులు, దేవతలు కూర్చుని ఉన్నారు. అంతలో భూదేవి వచ్చి, ఆనాడు బ్రహ్మసభలో మీరు చేస్తానన్న నే చెప్పిన కార్యం సంగతి ఏమైంది? అది తొందరగా చెయ్యండి అంది. ఆ మాట విని విష్ణువు నవ్వుతూ, ధృతరాష్ట్రుని 9 పుత్రులలో జ్యేష్ఠుడైన దుర్యోధనుడనేవాడు నీ పని చేస్తాడు. వాని మూలాన రాజులందరూ కురుక్షేత్రంలో చేరి యుద్ధం చేస్తారు. దానితో నీ భారం తీరిపోతుంది. అందుచేత నువ్వు వెళ్ళి లోకాలను ధరించు అని భూదేవితో అన్నాడు. రాజా, లోక సంహారం కొరకై దుర్యోధనుడు కలి అంశతో గాంధారి కడుపున పుట్టాడు. అతడు అమర్షవంతుడు, చపలుడు, క్రోధస్వభావుడు, చెడ్డ సాధనాలు కలవాడు. దైవవశం చేత వాని సోదరులు కూడా అలాంటి వాళ్లే పుట్టారు. అతని మేనమామ శకుని, ప్రియమిత్రుడు కర్ణుడు వీళ్ళందరూ పృథి వినాశానికి పుట్టారు. రాజు ఎలాంటి వాడైతే వాని సహచరులు కూడా అలాంటి వాళ్లే అవుతారు. స్వామి ధార్మికుడైతే అధర్మం కూడా ధర్మం అవుతుంది. అనగా అధర్మం ఆచరించేవాడు కూడా ధర్మమే ఆచరిస్తాడు. స్వామి యొక్క గుణదోషాలను పట్టే భృత్యులు ఉంటారు. అందులో సంశయం లేదు. యాదృశో జాయతే రాజా తాదృశో సజనే భవేత్. అధర్మో ధర్మతాం యాతి స్వామి చేద్ధార్మికో భవేత్. స్వామినో గుణదోషాభ్యాం భృత్యాః స్యుర్నాత్ర సంశయః. స్త్రీ పర్వము 8:32-33. రాజా, దుష్టుడైన రాజును సేవించి నీ పుత్రులందరూ మరణించారు. ఈ విషయం నారదునికి తెలుసు. నీ పుత్రులందరూ తాము చేసిన తప్పు మూలానే నశించారు.
పాండవుల అపరాధం స్వల్పం కూడా లేదు. నీవు ధైర్యం వహించి పాండవులతో ప్రేమభావంతో ఉంటూ జీవించు అని ఉపదేశించాడు. ధృతరాష్ట్రుడు, ద్విజోత్తమా, ఈ శోకంతో ఏమీ తెలియని స్థితిలో ఉన్నాను. అదంతా దేవతల సంకల్పం వల్ల జరిగినదని నీవు అంటున్నావు. కాన ఏదో విధంగా ప్రాణాలు ధరించి దుఃఖించకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. వ్యాసుడు అంతర్ధానం చెందాడు. సంజయుడు వచ్చి ధృతరాష్ట్రునితో, యుద్ధంలో మరణించిన నీ పుత్రపౌత్రాదులకు ప్రేత కార్యాలు చేయించాలి అన్నాడు. ఆ మాట వినగానే ధృతరాష్ట్రుడు మళ్ళీ మూర్ఛ చెందాడు. విదురుడు ఓదారుస్తూ, ఇప్పుడు నీ కర్తవ్యం చెయ్యాలి కదా, దానిని విడవడానికి వీలు లేదు అన్నాడు. విదురుని మాటలు విని ధృతరాష్ట్రుడు గాంధారిని, భరతవంశానికి చెందిన స్త్రీలనందరినీ, కుంతిని శీఘ్రంగా తీసుకుని రా అని ఆజ్ఞాపించగా విదురుడు వాళ్ళనందరినీ తీసుకుని వచ్చాడు. అతి దీనంగా ఆక్రందిస్తున్న ఆ స్త్రీలతో కలిసి ధృతరాష్ట్రుడు యుద్ధ భూమికి బయలుదేరాడు. ధృతరాష్ట్రుడు కౌరవ స్త్రీలతో యుద్ధభూమికి వస్తున్నాడని తెలిసి యుధిష్ఠిరుడు సోదరులతోనూ, కృష్ణునితోనూ, ద్రౌపదితోనూ, ఇతరులతోనూ కలిసి ఎదురు వెళ్ళి తన పేరు చెబుతూ ధృతరాష్ట్రునికి పాదాభివందనం చేశాడు. ఇతరులు కూడా ఆ విధంగా అతనికి అభివాదనం చేశారు. శోకార్తుడైన ధృతరాష్ట్రుడు ఏమాత్రమూ ప్రేమ లేకపోయినా ధర్మరాజును కౌగలించుకొని ఓదార్చాడు. తరువాత దుష్టబుద్ధి గల ఆ ధృతరాష్ట్రుడు భీమసేనుని గూర్చి అడిగాడు. కృష్ణుడు అతని అభిప్రాయం ముందుగానే కనిపెట్టి ఉండడం చేత భీమసేనుణ్ణి చేతులతో వెనుకకు లాగి భీమసేనుని ఇనుప విగ్రహం ధృతరాష్ట్రునికిచ్చాడు. మహాబలశాలి అయిన రాజు ఆ ఇనుప భీముణ్ణి పట్టుకొని భీముడే అనుకొని కౌగలించుకొని బ్రద్దలైపోయేటట్లు చేశాడు. ఆ ఇనుప విగ్రహాన్ని వక్షస్థలానికి గట్టిగా అదిమి పట్టి నొక్కడం చేత వక్షస్థలం నలిగిపోగా ముఖం నుంచి రక్తం కార్చాడు. రక్తానికి తడిసి నేల మీద పడ్డాడు. పక్కనే ఉన్న సంజయుడు అలా కాదు అని అంటూ అతనిని ఓదారుస్తున్నట్లు శాంతింపచేశాడు. ధృతరాష్ట్రుడు కోపం విడచి శోకంతో హా హా భీమ అని గట్టిగా అరిచాడు. రాజా, నీవు చంపినది భీమసేనుని కాదు, నీవు విరగగొట్టినది ఇనుప ప్రతిమ. నీవు చాలా కోపంతో ఉన్నావని తెలిసి నేను భీముణ్ణి దూరంగా లాగివేశాను. నీ కుమారుడే చేయించిన ఇనుప భీమ ప్రతిమను నీకందించాను. రాజా, దుఃఖతప్తమైన మనస్సుతో నీవు ధర్మదూరుడువై భీమసేనుణ్ణి చంపాలనుకుంటున్నావు. రాజా, నువ్వు భీమసేనుణ్ణి సంహరించాలనుకోవడం యుక్తం కాదు. నీ పుత్రులు ఏ విధంగానూ కూడా జీవించరు కదా. శాంతిని గూర్చి మేం చేసినదంతా అంగీకరించి శోకం విడిచిపెట్టు అని కృష్ణుడు ధృతరాష్ట్రునితో అన్నాడు. కృష్ణుడు ధృతరాష్ట్రునితో ఇంకా ఇలా అన్నాడు. రాజా, నీవు వేదాలు, అన్ని శాస్త్రాలు చదివావు, పురాణాలు విన్నావు, రాజధర్మాలు విన్నావు. ఇంతటి మహాపండితులవై ఉండి భీముని విషయంలో ఇంత కోపం చూపుతున్నావు.
ఆనాడు నేను చెప్పాను. భీష్మద్రోణులు, సంజయుడు, విదురుడు అందరూ చెప్పారు. నువ్వు వినలేదు. నీ పుత్రుని వశంలో ఉండి నిన్ను నువ్వు అదుపులో ఉంచుకొనక అలా చేసి ఇప్పుడు నీ అపరాధం మరిచిపోయి భీముణ్ణి చంపాలని ఎందుకనుకుంటున్నావు? అందుచేత కోపం నిగ్రహించుకో. నువ్వు చేసిన తప్పు పని జ్ఞాపకం తెచ్చుకో. పాంచాలిని సభకు లాగికొని వచ్చిన ఆ క్షుద్రుణ్ణి భీమసేనుడు వైరం తీర్చుకొనడానికై వధించాడు. నీవు చేసిన తప్పులను, దురాత్ముడైన నీ పుత్రుడు చేసిన తప్పులను చూచుకో. ఏ అపరాధము చేయని పాండవులను త్యజించావు కదా, అది స్మరించు. కృష్ణుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు, మాధవా, నువ్వు చెప్పినది సత్యమే. కేవలం పుత్రస్నేహం చేత నా ధైర్యం చలించింది. నువ్వు రక్షించడం చేత భీముడు నా బాహువుల మధ్య చిక్కలేదు. ఇది చాలా మంచిది అయింది. ఇప్పుడు నా కోపం పూర్తిగా తొలగిపోయింది. మాధవా, ఇప్పుడు నేను భీముణ్ణి చూడాలని కోరుతున్నాను అన్నాడు. తరువాత భీమ, అర్జున, నకుల, సహదేవులను కౌగలించుకొని వాళ్లను ఓదారిస్తూ వాళ్లతో మంచి మాటలు పలికాడు. ఓం తత్సత్.